హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన బోధలో ఈరోజు మనం వినబోయేది మహాయోగి, త్రికాల జ్ఞాని, కలియుగ దైవంగా పూజించబడుతున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన బోధ గురించి. భవిష్యత్తులో జరిగే ఎన్నో సంఘటనలను శతాబ్దాల క్రితమే తెలియజేసిన మహానుభావుడు బ్రహ్మంగారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, మానవ జాతికి ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం కూడా. ఈ వీడియోను పూర్తిగా వినండి, ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలు మన కాలంలో జరుగుతున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు ముందుగా కాలజ్ఞానం అంటే ఏమిటి తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే తెలుసుకొని చెప్పడం. బ్రహ్మంగారు ధ్యాన సమాధి స్థితిలో దర్శించిన భవిష్యత్ దృశ్యాలను తన శిష్యులకు వివరించారు. ఆ బోధనలనే కాలజ్ఞానం అని పిలుస్తారు. ఆయన మాటల్లో ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ప్రకృతి కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. కలియుగంలో మనుషుల పరిస్థితి బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కలియుగం ముందుకు సాగుతున్న కొద్దీ మనుషుల్లో ధర్మబుద్ధి తగ్గిపోతుంది. తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు తగ్గిపోతారు. గురువులను అవమానించే పరిస్థితులు వస్తాయి. డబ్బు కోసం బంధుత్వాలు కూడా విడిపోతాయి. అన్నదమ్ములు ఆస్తుల కోసం శత్రువులుగా మారతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ కంటే స్వార్థం పెరుగుతుంది. నిజాయితీగా జీవించే వారిని సమాజం వెక్కిరించే రోజులు వస్తాయి. నేడు మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తే ఈ మాటలు ఎంతవరకు నిజమే మనమే ఆలోచించాలి. ప్రకృతి వైపరీత్యాల గురించి బ్రహ్మంగారు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, భూమిపై ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని. అనూహ్యమైన వర్షాలు కురుస్తాయి. వర్షం పడాల్సిన సమయంలో కరువు వస్తుంది. కరువు రావాల్సిన సమయంలో వరదలు వస్తాయి. భూకంపాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు ఎక్కువవుతాయి. ప్రజలు భయాందోళనకు గురవుతారు. ప్రకృతిని మనిషి ఎంతగా నాశనం చేస్తాడో ప్రకృతి కూడా అంతే తీవ్రంగా స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు. సాంకేతిక అభివృద్ధి గురించి శతాబ్దాల క్రితమే బ్రహ్మంగారు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు చెప్పారు. ఎద్దులు లేని బండ్లు నడుస్తాయి అంటే నేటి కార్లు, బస్సులు, రైళ్లు అని చాలామంది భావిస్తారు. మనుషులు దూరంలో ఉన్న వారితో మాట్లాడుతారు అంటే ఫోన్లు, మొబైళ్ళు అని వ్యాఖ్యానిస్తారు. ఆకాశంలో ఇనుప పక్షులు ఎగురుతాయి అంటే విమానాలు. ఈ విధంగా అనేక సాంకేతిక మార్పులను బ్రహ్మంగారు సూచించారని భక్తులు నమ్ముతారు. ఆధ్యాత్మికత తగ్గిపోవడం, కలియుగంలో భక్తి కంటే ప్రదర్శన ఎక్కువ అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. దేవాలయాలకు వెళ్ళినా మనసు దేవునిపై ఉండదు. పూజలు చేసిన ఫలితం కోసం మాత్రమే చేస్తారు. నిజమైన భక్తులు అరుదుగా కనిపిస్తారు. అయితే ఈ క్లిష్టకాలంలో కూడా భగవంతుని నమ్మి ధర్మ మార్గంలో నడిచేవారిని దేవుడు కాపాడుతాడని ఆయన బోధించారు. కల్కి అవతారం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అత్యంత ప్రసిద్ధమైన అంశం కల్కి అవతారం. అధర్మం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, పాపాలు విపరీతంగా పెరిగినప్పుడు, నిరపరాధులు బాధపడుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అవతరిస్తారని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఆయన ధర్మాన్ని పునఃస్థాపించి సత్యయుగానికి మార్గం సుగమం చేస్తారని విశ్వసిస్తారు. కాలజ్ఞానం విని భయపడడానికి కాదు, మార్పు చెందడానికి. బ్రహ్మంగారు మనకు చెప్పిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. అబద్ధాన్ని విడిచిపెట్టండి, ధర్మాన్ని ఆచరించండి, తల్లిదండ్రులను గౌరవించండి, అన్నదానం చేయండి, దేవుని స్మరించండి, పరోపకారం చేయండి. ఇవే మనల్ని కష్టకాలాల నుండి రక్షించే మార్గాలని ఆయన చెప్పారు. ధర్మ మార్గంలో నడిచేవారి ఫలితం ఎంత కష్టకాలం వచ్చినా, ఎంత అధర్మం పెరిగినా ధర్మాన్ని విడిచిపెట్టిన వారికి దైవ అనుగ్రహం ఉంటుంది. సత్యాన్ని మాట్లాడేవారు చివరికి గెలుస్తారు. దానం చేసేవారి ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. దేవునిపై విశ్వాసం ఉన్నవారు ఎన్నో కష్టాలను సులభంగా అధిగమిస్తారు. చివరిగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం కేవలం భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, మనిషి ఎలా జీవించాలో చెప్పే ఒక దివ్య సందేశం. ధర్మాన్ని కాపాడండి, సత్యాన్ని పాటించండి, దేవుని నమ్మండి, మంచి పనులు చేయండి. అప్పుడు ఏ కాలమైనా, ఏ పరిస్థితి వచ్చినా భగవంతుని కృప మన వెంట ఉంటుంది. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.